అంకాలమ్మ పల్లె. ఈ ఊర్లో కన్నీళ్లు తప్ప చుక్క మంచినీళ్ళు కూడా లేవు. ఇలాంటి ఊరిని వారసత్వం పేరుతో 50 ఏళ్లుగా శాసిస్తున్న ఓ ప్రెసిడెంట్. ఆ ప్రెసిడెంట్ చిక్కుల్లోంచి మన శంకర్ ఎలా ఎదుర్కొన్నాడో చూద్దాం. ఏంట్రా ఇలా వచ్చావు? పైకి పోలా? అదేం లేదయ్యా, మీ గురించి ఊర్లో ఏదేదో అనుకుంటే అది నిజమే కాదని తెలుసుకుందాని వచ్చానయ్యా. దేని గురించిరా? మొన్న లోళ్ళు కొట్టాం కదయ్యా, దానికి డబ్బులు ఇచ్చేసాంగా. ఇచ్చారయ్యా. మేము 5 రోజులు కొడితే 4 రోజులకే ఇచ్చారయ్యా. రేయ్, నా బుక్లో తప్పున్నా మా ప్రెసిడెంట్ అయ్యగారు బుక్లో కరెక్ట్గా ఉండిద్ది. చూడరా, ఇచ్చుడు. ఇదేమన్నావయ్యా? తల్లిదండ్రులు వదిలేసి పెళ్ళాం పెట్టులు వదిలేసి అడవి పోయి కాయ కష్టం చేసి చేతులు కాయలు కాసేలా చేస్తే ఇట్లా మాకు చేసేది మీరు. ఇట్లయితే పరం చేస్తాం. గబ్బున కొండే మా ముత్తాత ప్రెసిడెంట్, మా తాత ప్రెసిడెంట్, ఇప్పుడు నేను ప్రెసిడెంట్నే. 50 ఏండ్ల చరిత్ర మాదే. నేను చెప్పింది చేయడమే గాని మాకెదురు చెప్పడం ఏంటా? ఏమైందిరా? 5 రోజులు ఎత్తే 4 రోజులు డబ్బులు ఇచ్చారు. ఇదేమన్నా ఏమని అడిగితే చూడ ఎట్ట కొడుతున్నాడు. ప్రెసిడెంట్ గారు, మీరు చేస్తున్న తప్పు. నాకేం చెప్పారు, మీరేం చేస్తున్నారు? యాడికి వచ్చి ఏం మాట్లాడుతుంటావో? ఆగండి, నాకు 2 రోజులు అని చెప్పలా? ఎట్లా వచ్చినావా? ఎస్ఐ గారు, మీరు న్యాయం చేస్తారనుకుంటే మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారే. న్యాయం గురించి మాట్లాడుతున్నావు? ప్రెసిడెంట్ గారు, ఇలాంటి వాటికి మమ్మల్ని వాడండి సార్. చూసారా 2 నిమిషాలు ఎలా సెటిల్ చేస్తాను? అబ్బో, ఈ పొలబొచ్చకాయ మాటకేం తక్కువలే. చెప్పిన పని మాత్రం చెయ్యు. ఆ బాలెంకటయ్య సంగతి చూడమని చెప్పి 3 దినాలైంది. ఏం వరకు పెట్టినా ఆడు ముంగిసలా తప్పించుకుంటున్నాడు, కానీ దొరకడంలే. నువ్వు కథలు చెబుతుండవు కథలు. ఆ పని మీద వచ్చాను సార్. ఈ మధ్య మీరు ప్రసాదం పెట్టి చాలా రోజులైంది. నీకు ప్రసాదం ఆడిస్తేమంట పోయి చెప్పిన పని చెయ్యి, సక్కిరి పొంగలు పెడతా. ఏడేడిగా తిందు గాని గంటలో వస్తా. రై బాలెంకటయ్య కొంపపోని. ఏందయ్యా ఎట్టొచ్చినారేందయ్యా? బాలెంకటయ్య ఎక్కడా? జ్వరం వచ్చినదయ్యా, ఇప్పుడే అరుగు తాగి పడుకున్నాడు. అరుగు తాగి పడుకున్నాడా, సరుకు తాగి పడుకున్నాడా? బళ్ళన్నీ పక్కన పెట్టి నువ్వు మంచం ఎక్కితే సరుకెలా పోద్దురా? జ్వరం వచ్చింది, పులకరం వచ్చింది, గత్తరొచ్చిందని నువ్వు ఇక్కడ మంచం మీద పడుకుంటే మా జేబులు ఎలా నిండుతాయిరా? అయ్యా, మా బతుకులు తెందుకుంటారయ్యా, మా ఆయన వదిలేండి. ఎవడరా నువ్వు? పగలబ్బా, ఆయన చేసిన తప్పు ఏంటో చెప్పండి సార్, తప్పుకుంటా. ప్రతి వాడికి సమాధానం చెప్పాలా? అసలు వాడికి నీకు సంబంధం ఏంట్రా? ఇది మా ఊరు సార్. ఇక్కడ అందరం మేము కలిసి ఒక కుటుంబంలా బతుకుతాం. పిన్ని, అక్క, తమ్ముడు, బాబాయ్, చెల్లి, అన్న అని చెప్పి ప్రేమగా పిలుచుకుంటాం. అలాంటిది మా బాబాయ్ని అన్యాయంగా తీసుకెళ్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను సార్? మధ్యలో వస్తే నిన్ను లోపలేస్తా. మీరంటే నాకు ఇష్టం సార్, ఎందుకంటే మీరు పోలీస్ కాబట్టి. మీ ఇంటి మీద యూనిఫామ్ అంటే నాకు రెస్పెక్ట్ సార్. పోలీస్ తప్పు చేస్తే రావాలి కానీ తప్పు చేయడానికి రాకూడదు సార్. అయినా ఆయన ఏమైనా సారాయి కాస్తూ దొరికాడా లేదా బెంగాక్ తాకుతూ పట్టుబడ్డా సార్? అనారోగ్యంతో 4 రోజుల నుంచి మంచం మీద పడి ఉన్న బలవంతంగా లాక్కెళ్తున్నారే, ఇది అన్యాయం సార్. ఎంత ధైర్యం రా నీకు? నాకే ఎదురు చెప్తావా? ప్రెసిడెంట్ గారు పెట్టే ప్రసాదాలు తిన్న మీకుంటా సార్ ధైర్యం? డొక్కలు ఎండిపోయి ఉన్నాయి, మాకెక్కడి నుంచి వస్తా సార్ ధైర్యం? ఎక్కువ మాట్లాడుతున్నావు. సార్, ఇక్కడ జనాలు చాలా మంది పోగొతున్నారు. మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం సార్. వాడిని వదిలేయ్.
వదిలేశాను, నిన్ను మాత్రం వదలను రేయ్. ఏమే ఈ పనికి మాలినోడేడి? వాడేవాడు నీ గారాల ముద్దల చిన్న కొడుకు ఊరి మీద పడి తిరుగుతుంటాడుగా. వచ్చాడు చూడు రంగుల దేవుడు. ఏంటే ముసలే కోడ్లా కోస్తున్నావు, కోసిమంటావు ఏంటే? ఏంటి దంచుతున్నావా? దంచు ఇంకా ఆపవుగా. ఏయ్ దంచవే మేనత్త కోతరా, ఒక్కల దంచవే నీ పళ్ళు అరగా. అదే దంచో దంచో, అయ్ బాగా దంచో. ఏదో ఒకసారి పళ్ళు చూపించో. అయ్యి బాబోయ్, ఆ పళ్ళు కూడా ఒక్కలాగా తయారైనాయి కదా ముసల్దానా. దంచు దంచు. సాయంత్రం త్వరగా వచ్చేయండి. అసెట్ గొడవ పెట్టుకున్నాడు ఎందుకు? ఆడేం చేశాడు నీకు తెలుసా? ఆడు ఎస్సీ జాబ్ చేయట్లేదురా, ప్రెసిడెంట్ గడిచ్చే ప్రసాదాలు కమ్ముడిపోయాడు. నీకెందుకురా? అయినా వాళ్ళందరూ పెద్దోళ్ళు, ఏజ్లోనే సైజులోనే పెద్దోళ్ళు. వాళ్ళు నీకు పెద్దోళ్ళేమో, నాకు కాదు. నీలాగా నోరుండి మాట్లాడుకోవడం, చెయ్యండి సమాధానం చెప్పలేని బతుకు నేను బతకలేను రా. ఏంట్రా మాటకు పాటు సమాధానం ఇస్తావేంటి? బాగుపడ్డు వీడి వల్ల ఏదో ఒక రోజు మన రోడ్డు ఎందుకు పోనాయనా? ఇంకోసారి అనవసరమైన విషయాల్లో కలెక్ట్ చేసుకున్నాడు తోలు తీస్తాను. ఏంద్రా నువ్వు? అమ్మ వాడిని పంపించు. ఇవే ఆరా నువ్వు చెప్తే వినవేంద్రా? నమస్కారం అయ్యా. భూములన్నీ ఎండిపోతున్నాయి. అయితే నన్నేం చేయమంటావు? బోర్ల కోసం అర్జీ పెట్టుకున్నాం సార్. నేను ఒక్కనే చేసేయగలనా? గవర్నమెంట్ ఒకటి ఉంది, అది ఆర్డర్ చేయాలి, అప్పుడు నేను చేయాలి. అది కాదు సార్, మీ చేతుల్లో. మీరేంటయ్యా అసలు అందరూ నన్నే అడుగుతారు, మీకు చెప్తే అర్థం కాదా? అదేంటయ్యా అలా అంటారు? సర్లే, నా ప్రయత్నం నేను చేస్తాను. అయ్యా 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 కొంచెం పెందలాడే రావచ్చు కదయ్యా, ఏళ్ళకంత ముద్ద తినేవాడివి. ఏం తింటామే, అక్కడ పొలం చూస్తుంటే గుడ్డ తరుక్కుపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఏమిరా గంగాద్రి, ఊళ్ళో జనాలు మన గురించి ఏమనుకుంటున్నారు? లంకకి రావణాసురుడు, ఈ ఊరికి మీరు అనుకుంటున్నారయ్యా. ఏమిరా? దేవుడు దేవుడు అనుకుంటున్నారయ్యా. మందైపోయినాదిరా, పోసుకోరా. అయ్యా మరి ఆ శంకర్ ఏమిరా? మనతో మందులోకి సోడాలా కలిసిపోవాలి గాని మందులో మజ్జిగలా తయారైనాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, వాడి టార్చరేమిరా నాయనా. వాడిని వదలను సార్, ఊరందరి ముందు ఎదవం చేసేసాడు. ముసలి బయట ఉంది కదా అని దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. చెరువులో ఉన్నప్పుడే దాని బలం తెలుస్తుంది. ఏదో రోజు ఈ శంకర్గఢ్ స్టేషన్కి రాకపోతాడా? వస్తే బయటికి పోతాడా? అబ్బబ్బబ్బబ్బ, ఏం మాట అన్నావు? పోలీసు అంటే నీలా ఉండాలి. ఒరే మనమడా, ఏంటే ముసలే? ఏరా మన దేవుని తుడిచే ఎన్ని రోజులైంది? ముసలి ప్రాప్తిరస్తు. కాస్త తినేసల్లరా. వద్దమ్మా, కడుపు నిండిపోయింది. ఏమో రామునికి ఆంజనేయుడు ఎంత భక్తుడో, కళ్యాణుడికి నువ్వు అంతే అల్లుడు. ఈ బోరింగ్ లో నీళ్లు రాకపోతే మన పరిస్థితి చెరువే. రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు, నిన్ను చూస్తే వదిలేస్తున్నాయి నా సొక్క బొత్తాలు. ఒరే కర్రీ, కొడితే నిజంగా రత్తాలు వచ్చేది. వస్తాలే గాని ఏటి రత్తాలు? మన ఊరు పంచాయతీ మైక్ సెట్టు నీ పెళ్లి చూపులు పెద్దారి చెడిపోతున్నాయటగా. నా పెళ్లి గురించి మాట్లాడితే పళ్ళు రాలుతాయి. జాంపళ్ళ మామిడి పళ్ళ నీ 32 పళ్ళురా గొర్రె. లక్ష ఇంకొచ్చి తెల్లబడతావు. ఒరే గౌడిగేదే, నువ్వు 2 సొబ్బట్రా తెల్లబడతావు.